హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తి. జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు చెబుతుంది. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే జీవితంలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా మనకు తెలిసి వస్తుంది. ఈ రోజు మనం చెప్పుకునే ఈ స్టోరీ కూడా అలాంటిదే. 20 ఏళ్లలోపే పెళ్లి జరగడం, అది పెటాకులవడం, సినిమాల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్, మళ్ళీ పెళ్లైన వాడితో సహజీవనం, అతను కూడా మోసం చేయడం, హీరోయిన్ గా కూడా ఫేడ్ అవుట్ అవటం, పిల్లలతో ఒంటరి జీవితం, తన కష్టాలకు ఎవరిని నిందించకుండా విధికి ఎదురీది పిల్లలను ప్రయోజకులను చేయటం అంటే మామూలు విషయమా చెప్పండి. కానీ ఇవన్నీ ఓ వ్యక్తి జీవితంలో, ఓ ఒంటరి మహిళ విషయంలో జరిగాయంటే నమ్మగలరా? ఆమె పేరే పుష్పవల్లి. తొలితరం గ్లామర్ నటిమణి. పుష్పవల్లి అంటే ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఈమె గురించి చెప్పాలంటే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రేఖా గారి అమ్మగారే ఈమె. అలాగే మహానటి సావిత్రిని 3వ పెళ్లి చేసుకుని ఆమెను కష్టాల పాలు చేసిన తమిళ నటుడు జెమినీ గణేశన్ కి పుష్పవల్లి గారు 2వ భార్య. పుష్పవల్లి గారి చెల్లి సూర్యప్రభ గారు కూడా ఒకప్పటి హీరోయినే. ఆమె కూతురు శుభ గూడుపుటానిలో హీరోయిన్ గా కృష్ణ గారి పక్కన నటించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఇక అప్పట్లో గ్లామర్ హీరోయిన్ అంటే ముందుగా కాంచనమాల గారి పేరునే చెప్పేవారు. ఆ తరువాత ఆ స్థాయిలో అందగత్తెగా పుష్పవల్లి గారు పేరు తెచ్చుకున్నారు. కానీ ఆమె స్టార్ హీరోయిన్ గా కాలేకపోయారు. భర్త తనని పట్టించుకోకపోవటం, సినిమాల్లో అవకాశాలు తగ్గడం పుష్పవల్లిని మానసికంగా కృంగదీశాయి. అయినా పిల్లల కోసం కాలానికి ఎదురు నిలిచింది. ఎన్నో అవమానాలను భరించారు. అసలు జెమినీ గణేశన్ చేతిలో ఆమె ఎలా మోసపోయారు? సావిత్రి గారి విషయంలో ఆమె ఏం చేశారు? ఒంటరి మహిళగా పిల్లలను పెంచడానికి ఆమె పడిన కష్టాలు, చివరకు ఆమె ఎలా చనిపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పుష్పవల్లి గారు తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926 జనవరి 3వ తేదీన కందాల తాతాచారి రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె తరువాత మరొక ఆడపిల్ల సూర్యప్రభ పుట్టింది. పుష్పవల్లి గారు 5వ తరగతి వరకు చదువుకున్నారు. అందరూ ఆమెను చిట్టి అని పిలిచేవారు. పుష్పవల్లి గారికి చిన్నప్పటి నుండి నాటకాలన్నా సినిమాలన్నా ఎంతో ఆసక్తి ఉండేది. ఓ రోజు వాళ్ళ కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య వాళ్ళ ఇంటికి రాగా మాటల మధ్యలో తమ కూతురికి ఉన్న సినిమా పిచ్చి గురించి చెప్పారు. అది విన్న ఆయన సినిమా షూటింగ్ చూపిస్తే ఆ పాపకు సరదాగా ఉంటుందేమో అని అందరినీ వెంటబెట్టుకుని రాజమండ్రిలో తనకు తెలిసిన ఓ ప్రొడ్యూసర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మాతలకు పుష్పవల్లిని చూడగానే నచ్చడంతో వాళ్ళు తీస్తున్న సంపూర్ణ రామాయణంలో మొదటిసారిగా నటించారు పుష్పవల్లి. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. 1936లో రిలీజ్ అయిన సంపూర్ణ రామాయణం సినిమాలో పుష్పవల్లి గారి నటన బాగుండడంతో 1937లో రిలీజ్ అయిన దశావతారములు అనే సినిమాలో కూడా ఆమెకు మోహినిగా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య గారు తాను తీస్తున్న సినిమాలో చల్ మోహనరంగా అనే పాటలో పుష్పవల్లి గారిని నటింపజేశారు. ఆ పాటలో ఆమె అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకున్న క్రేజ్ గమనించిన ఆయన ఆమెతో 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ కుదుర్చుకొని 1938లో మోహిని భస్మాసుర, ఆ తరువాత వర విక్రయం, మాలతీ మాధవం వంటి సినిమాల్లో నటింపజేశారు. ఆంధ్రదేశం అంతటా మంచి పేరొచ్చింది ఆమెకు. ఆ తరువాత 1941 నాటికి పుల్లయ్య గారి కాంట్రాక్ట్ పూర్తవడంతో తారా శశాంకం, చూడామణి, సత్యభామ అనే సినిమాల్లో నటించారు. అప్పటికి ఆమె వయస్సు దాదాపు 16 సంవత్సరాలుంటాయి. ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటించారు. ఆ రోజుల్లో గ్లామర్ హీరోయిన్ గా విశేషంగా ఆకట్టుకున్న కాంచనమాల గారి తరువాత అదే రేంజ్ లో పుష్పవల్లి గారిని గుర్తించడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. తారా శశాంకం అనే సినిమాలో నటించే సమయానికే రంగాచారి అనే వకీలుతో పెళ్లి జరిపారు ఇంట్లో వాళ్ళు. కానీ ఆ పెళ్లి 3 నెలల ముచ్చటే అయింది. 1945 తర్వాత ఆమె భర్తతో విడిపోయారు. రోజు రోజుకి ఆమె పాపులారిటీ పెరిగిపోవడంతో జెమినీ సంస్థ నుండి ఆమెకు పిలుపు వచ్చింది. ఆ పిలుపే ఆమె సర్వనాశనం కావడానికి కారణమవుతుందని అప్పటికి ఆమెకు తెలియదు. జెమినీ సంస్థల అధినేత అయిన జెమినీ వాసన్ గారు ఆమెతో ఓ 10 సంవత్సరాల వరకు తమ సంస్థలో వచ్చే సినిమాల్లోనే నటించాలని కాంట్రాక్ట్ రాయించుకున్నారు. అప్పట్లో కాంట్రాక్ట్లంటే సినిమాలు ఉన్నా లేకపోయినా నెల జీతం ఇచ్చేవారు. దాంతో స్థిరంగా సంపాదన ఉంటుందనే ఉద్దేశంతో ఆమె కూడా ఆ కాంట్రాక్ట్ కు ఒప్పుకున్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ కారణంగా ఆమె
ఆమెకు మంచి కంటే చెడే ఎక్కువగా జరిగిందని చెప్పాలి. ఇలాంటి కాంట్రాక్ట్ కారణంగానే అప్పటి గ్లామర్ హీరోయిన్ కాంచనమాల గారు మతి స్థిమితం కోల్పోయి దీన స్థితిలో చనిపోయారు. ఆ వివరాలు చెబుతూ కాంచనమాల గారి గురించి పూర్తి స్థాయిలో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వీలైతే ఓసారి చూసేయండి. జెమినీ సంస్థలో మొదటిసారిగా 1942లో బాలనాగమ్మ సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత జెమినీ స్టూడియోలో వచ్చిన పలు హిందీ, తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. జెమినీ సంస్థలో కాంట్రాక్ట్ కారణంగా మంచి పేరు ఉన్నప్పటికీ బయట సినిమాల్లో ఆమె నటించలేకపోయారు. దాంతో ఆమె తర్వాత వచ్చిన భానుమతి, అంజలిదేవి, సావిత్రి వంటి వాళ్ళు మంచి మంచి అవకాశాలతో స్టార్ హీరోయిన్స్ గా స్థిరపడిపోయారు. కానీ గ్లామర్ హీరోయిన్ గా పేరున్నప్పటికీ పుష్పవల్లి గారు లిమిటెడ్ గా సినిమాలు చేస్తూ వెనకబడిపోయారు. అలా ఆమె సినీ కెరీర్ నత్తనడక సాగటానికి జెమినీ సంస్థ ప్రత్యక్ష కారణమైతే ఆమె జీవితం నాశనం కావటానికి కూడా ఆ సంస్థ పరోక్షంగా కారణమైంది. అది ఎలాగో చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1940ల ప్రాంతంలో ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా జెమినీ స్టూడియోస్ లోనే ఉంటూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత జెమినీ సంస్థల నుండి బయటకు వచ్చి హీరోగా ఎదిగాడు జెమినీ గణేశన్. ఆ సమయంలోనే పుష్పవల్లి గారికి అతనితో పరిచయం ఏర్పడింది. అతని మాయలో పడిపోయింది. అది కాస్త పెళ్లి చేసుకోకుండానే సహజీవనం కొనసాగించేంత వరకు వెళ్ళింది. అప్పటికే అతనికి పెళ్లయింది. మొదటి భార్యతో పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి పుష్పవల్లి గారిని పెళ్లి చేసుకున్నారు. 1950ల నాటికి పుష్పవల్లి గారికి జెమినీ సంస్థతో కాంట్రాక్ట్ తీరిపోయింది. కానీ అప్పటికే సావిత్రి, భానుమతి వంటి తారల హవా పెరగడంతో పుష్పవల్లి గారు చిన్న చిన్న వేషాలకే పరిమితమైపోయారు. జెమినీ గణేశన్ గారితో మొత్తం 5గురు పిల్లలు పుట్టారు పుష్పవల్లి గారికి. ఇక్కడ వరకు కథ బానే ఉంటుంది. కానీ ఆమె జీవితంలో కష్టాలు ఆమెను పలకరించడం మెల్లగా మొదలైంది. పుష్పవల్లి గారితో ఉంటూనే 1952 ఆ ప్రాంతంలో సావిత్రి గారితో కూడా ప్రేమాయణం మొదలు పెట్టడం, పుష్పవల్లి గారికి దూరం అవడం వరుసగా జరుగుతూ వచ్చింది. అంతేకాదు పుష్పవల్లి గారి బిడ్డలను కూడా ఆయన దూరం పెట్టేవారు. వాళ్లకు తానే తండ్రి అని కూడా జెమినీ గణేశన్ ఒప్పుకునేవాడు కాదు. ఈ విషయాన్ని పుష్పవల్లి గారి కూతురు రేఖా గారు పలుసార్లు మీడియా ముఖంగా కూడా చెప్పారు. 1956 నాటికి సావిత్రి గారిని పెళ్లి చేసుకుని పుష్పవల్లి గారిని శోక సముద్రంలో ముంచేశారు జెమినీ గణేశన్. ఆమె ఒంటరిదైపోయింది. కానీ ఆమె ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టుకోలేదు. ఎవ్వరిని నిందించలేదు. విధిరాత అని సరిపెట్టుకుని ముందుకు సాగారు. తన పిల్లలను పోషించుకోవటానికి చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తూ ఉండేవారు. సావిత్రి గారిని కూడా ఆమె పల్లెత్తు మాట అనేవారు కాదు. ఆమె నటించిన చివరి సినిమా 1969లో వచ్చిన బంగారు పంజరం. ఒక ఒంటరి తల్లి అయి ఉండి కూడా పిల్లలకు ఏ లోటు చేయలేదు. 1966లో వచ్చిన రంగుల రాట్నం అనే సినిమాలో పుష్పవల్లి గారు నటిస్తూనే తన ఇద్దరు కూతుళ్లు అయిన రేఖ, రాధాలను కూడా బాలనటులుగా పరిచయం చేశారు. పుష్పవల్లి గారి కొడుకు బాబ్జీ కూడా మాయాబజార్ వంటి కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత హిందీలోకి వెళ్లి తన తల్లి సహకారంతో హీరోయిన్ గా అవకాశం సంపాదించుకుని 1970ల నాటికి ఆమె హీరోయిన్ గా ఎదిగారు. రేఖ హీరోయిన్ గా స్థిరపడ్డాక గాని పుష్పవల్లి గారి కష్టాలు తీరలేదు. ఆమె చెల్లి రాధా గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో 1976లో ఆమెకు పెళ్లి చేసి సెటిల్ చేశారు. ఆ పెళ్లికి కూడా జెమినీ గణేశన్ రాకపోవడం విశేషం. అప్పటికి కూడా జెమినీ గణేశన్ ఆ పిల్లలకు తానే తండ్రి అని ఎక్కడా చెప్పలేదు. చాలా కాలం తర్వాత రేఖ స్టార్ హీరోయిన్ గా హిందీలో తన హవా సాగిస్తున్న సమయంలో ఆ పిల్లలకు తండ్రి నేనే అని పత్రికాముఖంగా చెప్పడం విశేషం. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసం చేసినప్పటికీ ఒంటరిగా ఏమాత్రం కుంగిపోకుండా పిల్లలను ప్రయోజకులను చేసి చివరి రోజుల్లో కూతురు దగ్గర తృప్తిగా జీవించారు. ఆమె మధుమేహ వ్యాధితో 1992 మే 11న కన్నుమూశారు. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ పుష్పవల్లి గారికి సంబంధించిన విశేషాలు. ఆ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.